హలో రాజమండ్రి. అండి, అందరూ బాగున్నారా? గోదావరిలో నీళ్లున్నాయా? మన రాజమండ్రి గురించి చెప్పాలంటే ఒక మాట ఏంటండి, అసలు రాజమండ్రి సంపాదనలో ఎలా దూసుకెళ్ళిపోతుందో మీకు తెలుసా? రాజమండ్రిలో ఒక వ్యక్తి సగటు సంపాదన ఎంత ఉందో మీకు తెలుసా? అసలు రాజమండ్రిలో ఒక రంగం ఏంటండి, అటు వ్యవసాయం, అటు పరిశ్రమలు, ఇటు బట్టల షాపులు, బంగారు షాపులు, అవి ఇవి ఒకటనేంటి, స్వీట్ షాపులతో సహా ఎన్నో రకాల బిజినెస్ జరుగుతాయండి. మరి రాజమండ్రి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? అసలు రాజమండ్రి వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తారు? ఎంత ఖర్చు పెడతారు? అసలు రాజమండ్రి వాళ్ళకి డబ్బులు ఎందులో ఎక్కువ వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి ఎన్నో క్వశ్చన్ కి సమాధానాలు మీ రాజమండ్రిలో 4 రోజులు తిరిగేసి తెలుసుకుని మరి మీ ముందు తెచ్చేసాను. మరి అవన్నీ మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి కదండి, చూసేయండి. తెలుసు కదండి, నేను కింగ్ సతీష్ అండి. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత అందమైన నగరం ఏది అంటే అండి, చాలా మంది అంటారు రాజమండ్రి అని. కానీ రాజమండ్రి అందం వెనకండి ఒక పెద్ద ఆర్థిక కథ కూడా ఉందండి బాబు. గోదావరి నది, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఆక్వా, ఎడ్యుకేషన్ ఇవి కలిసి ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయండి బాబు. అసలు రాజమండ్రి ఎందుకు ముఖ్యమైందంటే, రాజమండ్రి కేవలం ఒక నగరం కాదండి, తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికే కేంద్రం. గోదావరి జిల్లాల ఆర్థిక వ్యవస్థలో ఈ నగరానికి కీలక పాత్ర కూడా ఉందండి బాబు. గోదావరి ఈజీగుంటూ డబ్బు అండి. రాజమండ్రి సంపదనకు మొదటి కారణం గోదావరి నది అండి. గోదావరి డెల్టా ప్రాంతం భారతదేశంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతాల్లో ఒకటండి. ఇక్కడ వరి, కొబ్బరి, అరటి, పామాయిల్ భారీగా పండిస్తారండి. ఈ పంటల ద్వారా వేల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ నడుస్తుందండి. ఇంకా ఆక్వాకల్చర్ అండి. గోదావరి జిల్లాలో అసలు డబ్బు చాలా సందర్భాల్లో రియల్ నుంచి వస్తుందండి. ప్రత్యేకంగా కాకినాడ, అమలాపురం, రాజోలు, భీమవరం ప్రాంతాలండి కొన్ని ఆక్వా ఫార్మలు ఒక సీజన్లోనే లక్షల నుంచి కోట్ల వరకు సంపాదిస్తాయండి. అందుకే చాలా మంది చాలా పెద్ద ఇల్లులు, ఖరీదైన కార్లు కూడా గోదావరి జిల్లాలో కొనుక్కుంటారండి, తిరుగుతుంటారండి, కట్టుకుంటారు కూడా ఇల్లులు. ఇంకా రియల్ ఎస్టేట్ అండి. 2005 తర్వాత రాజమండ్రిలో భూముల ధరలు ఓ మాదిరిగా పెరిగాయండి. ప్రత్యేకంగా చెప్పాలంటే ధవన్ చెరువు, లాలా చెరువు, బొమ్మూరు, కాతేరు ఒకప్పుడు లక్షల్లో ఉన్న భూములు ఇప్పుడు కోట్లలో అయినాయండి. ఆ తర్వాత ఎప్పుడైతే 2014లో తెలంగాణ డివైడ్ అయిందో ఇంకా భూములకి రెక్కలు వచ్చేసినాయండి. అంటే కొంచెం అందరూ నివసించి ఏదైతే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాలు ఉన్నాయండి, మార్కెట్ ఉన్న ఏరియాలు అవి ఇవిని అక్కడ ఇప్పుడు స్థలం కావాలన్న దొరకని పరిస్థితి అయిపోయిందండి. అంతలా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది అక్కడ. ఇంకా అంతేకాకుండా అండి, రాజమండ్రి ఎడ్యుకేషన్ హబ్ అని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారండి. ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ ఎక్కువ. చుట్టుపక్కల జిల్లాల నుంచి వేల మంది విద్యార్థులు వస్తారండి. వారి వల్ల హాస్టల్స్, ఫుడ్ బిజినెస్, రెంటల్స్, పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందండి. ఇంకా రిటైల్ బిజినెస్ మార్కెట్ రాజమండ్రి మార్కెట్ కి ప్రధానం అండి. గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే అండి. గోల్డ్ బిజినెస్ అండి రాజమండ్రిలో జరిగినంత నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరగదండి. అన్ని బంగారు షాపులు ఉంటాయండి. అంతమంది రోజు వచ్చి బంగారం కొనుక్కెళ్తారండి. ఇంకా టెక్స్టైల్స్ అంటే బట్టలు అండి. ఈ గోదావరి జిల్లాలో ఎక్కడైనా ఒక కొత్త మోడల్ వచ్చిందంటే అది ఫస్ట్ రాజమండ్రికి వస్తుందండి. అందుకని ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజమండ్రిలో బట్టలు కూడా కొనుక్కొని వెళ్తారండి. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండి, అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూడా కొనాలంటే అండి రాజమండ్రి వస్తారండి. అంటే అక్కడ దొరకవా, అమలాపురంలో దొరకవా, రాజుల్లో దొరకవండి, దొరుకుతాయండి. అయినా కూడా రాజమండ్రి వచ్చి కొనుక్కెళ్తారండి. అదొక సెంటిమెంట్ వాళ్ళకి. సో భారీగా జరుగుతాయి ఇవన్నీ కూడా. ప్రత్యేకంగా బంగారం వ్యాపారం అయితే చాలా బలంగా ఉంటుందండి. ఇంక ఇక్కడ ఎన్ఆర్ఐ మనీ కూడా చాలా ఉంటుందండి. ఇది చాలా మందికి తెలియని విషయం. గోదావరి జిల్లాల నుంచి యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశానికి వెళ్ళిన వారు చాలా ఎక్కువ అండి. వాళ్ళు పంపే డబ్బు స్థానిక ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతుందండి. ఇల్లులు కొంటారు, భూములు కొంటారు, వాణిజ్య భవనాలు కొనడంలో ఈ డబ్బు కీలకం అవుతుందండి. ఇంకా రాజమండ్రిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారంటే అండి, స్మాల్ షాప్స్ ఓనర్స్ అండి. వాళ్ళే నెలకి తక్కువలో తక్కువ చూసుకుంటే 40,000 నుంచి 80,000 దాకా సంపాదిస్తారండి. అందులో మన గోల్డ్ షాపులు ఉండొచ్చు, బట్టల షాపులు ఉండొచ్చు, చెప్పుల షాపులు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు అండి. ఇంకా వీళ్ళే మళ్ళీ సీజన్స్ లో అయితే అండి 1,00,000 నుంచి 10 లక్షలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయండి. ఇంకా తర్వాత మనం అగ్రికల్చర్ ఫార్మర్స్ సీజన్ బట్టి లక్షల నుంచి కోట్లు కూడా సంపాదిస్తారండి. ఇంకా రియల్ ఎస్టేట్ డీలర్స్ అయితే ఒక డీల్తో 50,000 నుంచి ₹1,00,000 కూడా సంపాదిస్తారండి. ఇంకా రాజమండ్రిలో సమస్యల గురించి చెప్పాలంటే అండి, రాజమండ్రిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయండి బాబు. ఆ వరదలు వచ్చినప్పుడు వరదలు ఎదుర్కోవాలి, వ్యవసాయ ఖర్చులు పెరగడం, ఆక్వా కూడా రిస్క్, రియల్ ఎస్టేట్ అప్పుడప్పుడు పెరిగినట్టే పెరిగి తగ్గడం, ఒక సంవత్సరం బాగా ఉంటే మరో సంవత్సరం నష్టాలు కూడా రావచ్చు.
ఇంకా రాజమండ్రి గురించి ఒక ఆసక్తికర నిజం ఏంటంటే అండి, విజయవాడలో డబ్బు వ్యాపారం నుంచి వస్తుంది, విశాఖలో పరిశ్రమల నుంచి వస్తుంది. కానీ మన రాజమండ్రిలో డబ్బు ప్రధానంగా భూమి, నీరు, వ్యవసాయం, ఆక్వా నుంచి వస్తుందండి. ఇంకా రాజమండ్రి భవిష్యత్ ఎలా ఉండిద్ది అని అడిగితే మాత్రం రాబోయే 10 ఏళ్లలో అక్వా, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, రియల్ ఎస్టేట్ ఈ రంగాలు మరింత పెరిగే అవకాశం ఉందండి. ఇంకొక లైన్ లో చెప్పాలంటే అండి, రాజమండ్రి నగరాన్ని అర్థం చేసుకోవాలంటే గోదావరిని శక్తిని మనం అర్థం చేసుకోవాలండి. అంత ఉంటుంది రాజమండ్రిలో. సో మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయచ్చు కదండి. ఏదోటి పెట్టేసి వెళ్ళిపోండి. గోదావరి జిల్లాలో అసలు డబ్బు ఆక్వాలో ఉందా, లేదా రియల్ ఎస్టేట్ లో ఉందా, లేకపోతే నేను చెప్పిందంతా సొల్లు సోదంటారా, ఏదోటి పెట్టేసి వెళ్ళిపోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. రాజమండ్రిలో ఉన్న మన గోదావరిలో కూడా ఈ వీడియో షేర్ చేసేయండి మరి.